తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎట్టకేలకు అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. 2 రోజుల క్రితమే ప్రభాకర్ రావుకు ఇండియన్ ఎంబసీ ట్రావెల్ పర్మిట్ ఇచ్చింది. దీంతో ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి రావడంతో అమెరికాలోనే ప్రభాకర్ రావు ఉండిపోయారు. గత ప్రభుత్వంలో పలువురు ప్రముఖుల ఫోన్లను ప్రభాకర్ రావు చెప్తేనే ట్యాప్ చేశామని, ఇదే కేసులో అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ఆయన సిట్ విచారించనుంది. ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు, ఎవరు చెప్తే ఫోన్లు ట్యాప్ చేశారనే ప్రభాకర్ను సిట్ ప్రశ్నించనున్నట్లు సమాచారం. ప్రభాకర్ రావు విచారణలో మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎట్టకేలకు అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. 2 రోజుల క్రితమే ప్రభాకర్ రావుకు ఇండియన్ ఎంబసీ ట్రావెల్ పర్మిట్ ఇచ్చింది. దీంతో ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి రావడంతో అమెరికాలోనే ప్రభాకర్ రావు ఉండిపోయారు. గత ప్రభుత్వంలో పలువురు ప్రముఖుల ఫోన్లను ప్రభాకర్ రావు చెప్తేనే ట్యాప్ చేశామని, ఇదే కేసులో అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ఆయన సిట్ విచారించనుంది. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎవరు చెప్తే ఫోన్లు ట్యాప్ చేశారని ప్రభాకర్ను సిట్ ప్రశ్నించనున్నట్లు సమాచారం. ప్రభాకర్ విచారణలో మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు.